వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. శ్రీ దాసరి నారాయణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 నెలల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థినులను సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థినులు స్వయంగా కుట్టినటువంటి వస్త్రాలను ప్రదర్శించడం జరిగింది. వసుధ ఫౌండేషన్ తరపున పెన్మెత్స బుద్ధరాజు మాట్లాడుతూ, చదువుతో పాటు ఈ విధమైన స్వయం ఉపాధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇలాంటి కార్యక్రమాలను వినియోగించుకొని తమలో దాగి ఉన్న సృజనాత్మకతను, శక్తిని బయటకు తీవాలని కోరారు. శిక్షకురాలు శ్రీమతి అరుణకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత కుట్టు శిక్షణ తరగతులను తమ కళాశాలలో నిర్వహించడం పట్ల వసుధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతని వెంకటరామరాజు గారిని, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్, డాక్టర్ మణిమాల విజయలక్ష్మి, జూలియా, మహాలక్ష్మి మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా విద్యార్థులను మానిటర్ చేస్తూ 3 to 4 దాకా ఆ క్లాస్ జరిగేటట్టు చూశారు. మా బుద్ధరాజు గారు అయితే ఒక 2 సార్లు సార్ సరిగా జరగట్లేదు సార్, పిల్లలు కొద్దిగా ఉండట్లేదు, మీరు కూడా వెళ్ళి చూడండి అని మానిటర్. అంటే వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి సందర్భంగా బుద్ధరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల తరఫున తెలియజేసుకుంటున్నాను. మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, పైథాన్ కానీ, C++ వసుధ ఫౌండేషన్ చైర్మన్ అని పేరు ఏంటమ్మా తెలుసా? చెప్పండి మీరు గట్టిగా గట్టిగా గట్టిగా. మంచిదేనా? చేస్తాను. संजय P. Mercy first BCom, P. Ishwari first Sir Madam garu first BCom, P. Sasikar, M. Sravani. Congratulations to the students. తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత మీకు బయట వ్యవస్థ ఎలా ఉందంటే మార్కెట్ ఎకానమీ నడుస్తుంది. ఇక్కడ మార్కెట్ ఎకానమీ అంటే ఏంటంటే ప్రతి వస్తువు ఊరిస్తూ ఉంటుంది. Are you proud? మన కాలేజ్ ఎయిమ్ ఏంటి? ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కదా, అండ్ స్కిల్ బేస్డ్ ఉమెన్. మనకి చదువుతో పాటు ఏదో ఒక స్కిల్తో ఈ కాలేజ్ నుంచి పిల్లలు వెళ్ళాలి అనేది మన కాలేజ్ యొక్క మోటో.
దాంతో మీరు ఫస్ట్ ఇయర్లో జరగానే మీకు అవకాశం దొరికింది, మీరు దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. మీరు వచ్చి రిక్వెస్ట్ చేయగానే వెంటనే మేము పిల్లల ముందు నుంచే మీకు ఫోన్ చేశాను సార్. చేసిన మరుసటి రోజే మీకు మిషన్స్ తీసుకొచ్చి మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి సపోర్ట్గా నిలబడిన శ్రీ బుద్ధరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు కంఫర్టబుల్గా కూర్చున్నటువంటి ఈ కుర్చీలన్నీ కూడా సార్ వసుదా ఫౌండేషన్ నుంచి లాస్ట్ ఇయర్ మన యాక్ట్కి వెళ్ళే టైంలో మనకి 1,00,000 రూపాయలు డొనేషన్ తెప్పించి ఈ కుర్చీలన్నీ చేయించారు అన్నమాట. సార్ పీటీగా పనిచేస్తూ ఆయన పనిచేసే స్కూల్లో ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ పిల్లలకు ఉపయోగపడే చేశారు. చాలామంది పిల్లలకి ఆయన చాలా సుపరిచితులు. మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో చూసే ఉంటారు సార్ని. అలా ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని ఆపకుండా మన అవసరం సమాజానికి ఉంది. సమాజంలో బయటకు వచ్చి మాకు ఇది అవసరమని అడగలేని వాళ్ళు ఉంటారు. అది మెడికల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, స్టడీ పరంగా అవ్వచ్చు, ఇంకేదైనా. ఆ విధంగా ఒక వసుదా ఫౌండేషన్ వాళ్ళకి బుద్ధరాజు గారు ఒక మంచి రిప్రజెంటేటివ్, చాలా సిన్సియర్. ఆయన ఇచ్చే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి 10 రూపాయలకి 100 రూపాయలు న్యాయం చేయించేలాగా వర్క్ చేయిస్తారనమాట. అంత సిన్సియర్గా మనకి ముఖ్యంగా ఆడపిల్లలు చాలామందికి చాలా కాలం ఫీజులు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి అది ఆపేసి ఇట్లాంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు. మనం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో ఎన్నో సేవలమ్మ ఆయన ప్రతి సంవత్సరం పేదవారికి, అలాగే మానసిక వికలాంగులకి, వృద్ధులకి, రోగులకి, విద్యార్థులకి, అలాగే పాఠశాలల అవసరాలు, గవర్నమెంట్ హాస్పిటల్ అవసరాలు, అలాగా 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తున్నారమ్మా. అంటే ప్రతి మనిషి మనం కొంత సంపాదించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం సమాజానికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అంతే తప్ప ఎంతసేపు దాచుకున్నాం, పెట్టి దాచేద్దాం, ఇంకా దాచేసి ఏం చేస్తాం, కూడా ఏమైనా పట్టుకెళ్తావా? ఏమీ పట్టుకెళ్తాం. కాబట్టి మనకి సమాజం ఇచ్చింది, నీకు ఎవరిచ్చారో సమాజమే ఇచ్చింది. మళ్ళీ తిరిగి మనం నువ్వు కొంత సరిపడి దాచుకుని మీరు ఇచ్చి సమాజానికి ఇవ్వగలిగితేనే మానవత్వం. నర్సాపురం స్థానిక తెలగ కళ్యాణ మండపంలోని అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ మరియు మహిళా మోర్చా టౌన్ అధ్యక్షురాలు గన్నాకత్తుల సత్యవతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని మహిళల శక్తి, ఆత్మవిశ్వాసం, సాధికారతను ప్రోత్సహించే ఈ మహిళా సాధికారత అన్నారు. ప్రధాని మోదీ మహిళల కంటే తన తల్లితో సమానంగా చూస్తారని, మహిళలంటే ఎనలేని గౌరవం అని, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారని, పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఆపరేషన్ సింధూర్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరాం, పాక సత్యనారాయణలు గజమాలతో సత్కరించారు. ప్రత్యక్షంగా సుబ్బారెడ్డి గారికి ఆయన అనుమిక తమ్ముడు ప్రధానంగా మహిళా సాధికారత గురించి ప్రస్తావించేటటువంటి సందర్భంలో ఒక విషయాన్ని సమాజమే కాదు యావత్ మహర్షి బృందం అంతా కూడా ఒక మాట మాట్లాడింది. స్త్రీకి గర్భం దాల్చి ఇంకొక జీవికి జన్మ ఇచ్చే సమయం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణిని ఈ లోకానికి తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప నైజం కలిగినటువంటి వ్యక్తి సమాజంలో ఎవరంటే స్త్రీ. అట్టి స్త్రీకి ఒక వ్యక్తి తన ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణాన్ని తీసుకొచ్చేటటువంటి ధైర్యము, దమ్ము మగవాడికి ఉండదు, ఒక ఆడదానికి అది సొంతం. అట్టి మహిళా మూర్తుల యొక్క సదస్సుకి నన్ను ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా వస్తాను పెట్టడానికి కారణం రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి
ఈ స్త్రీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి వారు ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎందుకు నేను మహిళా మంత్రులు స్పష్టంగా చెప్తున్నానంటే 1951లో మనకి భారత రాజ్యాంగాన్ని వారు అందించేటటువంటి సందర్భంలో 1935 వరకు కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. ఆఖరికి మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా వాళ్ళ దేశంలో మహిళలకి 1935లోనే ఓటు ఇచ్చారు తప్ప వాళ్ళు ఇవ్వలేదు. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మగవాడితో పాటు సమానంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు బిఆర్ అంబేద్కర్ ద్వారా మహిళలకు వచ్చినటువంటి సందర్భంగా ఆ మహనీయుని యొక్క నివాళులు మనం అర్చించవలసిన అవసరం మహిళా మంత్రికి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. తండ్రి సరిగ్గా చూసినా చూడకపోయినా, కొడుకు పట్టించుకోకపోయినా మా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఆత్మాభిమానంతో ఈ సమాజంలో మేము నిలదొక్కుని ఎదురుకు వెళ్ళాలి అంటే మేము ఎన్నుకునే ప్రభుత్వం ద్వారా మాకు వచ్చేటటువంటి హక్కులు ఏమిటని ఆలోచన చేసేటటువంటి స్థితికి ఈరోజు సమాజం వెళ్ళింది. కాబట్టి భారత రాజకీయాల్లో మహిళల యొక్క పాత్ర గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ మహిళా శక్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఉండకూడదని నిర్ణయించేటటువంటి స్థాయికి మహిళలు వచ్చారంటే ఈ మార్పు అంతా కూడా మనం గమనించాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారు ఒక టీ అమ్ముకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేటటువంటి ఒక చిన్న స్థాయి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిగతమైన జీవితం అనేక పాఠాలు నేర్పారు. ఆ పాఠాల్లో ప్రథమ పాఠం ఏంటంటే వారి తల్లి గారు వంట చేసేటటువంటి సందర్భంలో అనేక మార్లు ఆవిడ అస్వస్థతకు గురయ్యారు. ఈ అస్వస్థతకు గురవడానికి కారణం ఏంటంటే ఈ పుల్లలు మండడం, ఈ పుల్లలు మండేటటువంటి పొగను వాళ్ళు పీల్చడం, ఈ పీల్చినటువంటి గాలి వల్ల వాళ్ళకి ఆ రోజుల్లో క్షయ అనేటటువంటి వ్యాధి వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పిడకల మీద వీటి మీద వండేటటువంటి వంట వల్ల ఆ గాలి పీల్చి తమ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. లేదా ఆ గుండెలు ఊపిరితిత్తులు దెబ్బతిని పని చేయడానికి అవకాశం లేక పక్కకి వెళ్ళిన సందర్భంలో భార్య బతికొండగానే భర్త ఇద్దరిని ముగ్గురిని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఈ సమాజంలో వారు దర్శించడం జరిగింది. చూసినటువంటి విషయానికి చెల్లించినటువంటి వ్యక్తి ప్రధాని అయిన తర్వాత వారు ఒక పథకాన్ని తీసుకుని వచ్చారు. అదేంటంటే ఈ ఉజ్వల యోజన అనేటువంటి ద్వారా ఉచితంగా గ్యాస్ అనేటటువంటి ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశారు. 12 కోట్ల కనెక్షన్లు మోడీ గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక 3వ చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే మరణ శిక్షనే 16 సంవత్సరాల లోపు బాలబాలికల మీద కనుక మానభంగం జరిగితే స్పెషల్ కోర్టులు వేసి స్పెషల్ ట్రైల్స్ ద్వారా అతి శీఘ్రగతిన అమలు చేసేటటువంటి మరణ శిక్షను తీసుకుని వచ్చి సమాజంలో ఒక హెచ్చరిక జారీ చేసి మా పిల్లలపై, బాలికలపై కానీ మహిళలపై కానీ ఏ రకమైనటువంటి అత్యాచారాలు జరిగినా మీకు సంబంధించినటువంటి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేటటువంటి హెచ్చరికలు వారు ఇవ్వడం జరిగింది. 33% రిజర్వేషన్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చేటటువంటి ఒక సువర్ణావకాశం కూడా అతి తొందరలో రాబోతుంది. బహుశా 2026లో డిలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన తీసుకుని ఎస్సీ బీసీల యొక్క సంబంధించినటువంటి బీసీ గణాంకాలు, నియోజకవర్గ పునర్విభజన, 33% రిజర్వేషన్లు 3 భాగాలుగా దీన్ని చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం కూడా అతి తొందరలో మహిళల యొక్క ప్రాధాన్యత కూడా పెరిగేటువంటి పరిస్థితి. ఇది 5వ సంబంధించినటువంటి విషయం. ఆపరేషన్ సింధూర్లో మొత్తం ఆపరేట్ చేసింది ఒక ముస్లిం మహిళ, ఒక సిక్ మహిళ. ఈ ఇద్దరు మహిళలతోటి ప్రపంచంలోనే నివ్వెరపోయేటటువంటి రీతిలో పాకిస్తాన్కి తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు పాటించారు. మహిళలకు అవకాశం ఇస్తే ఏ రకంగా తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటారనడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఆపరేషన్ సింధు. దాని అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ, దాన్ని వినియోగించుకున్న మహిళలు. పూలపల్లిలోని అత్యాధునిక వైద్య సేవల 100 పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ను ఈ నెల 16వ తేదీన ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ కేవీవి సత్యనారాయణ రాజు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతోని వైద్యం అందించడం తమ లక్ష్యం అన్నారు. తక్కువ ఖర్చుతోని ఆరోగ్య సమస్యలను పూర్తిగా పరిష్కరించడం, వైద్య వనరులను వినూత్న పద్ధతిలోని సమర్థవంతంగా వినియోగించుకోవడమే మా హాస్పిటల్ ప్రత్యేకత అన్నారు. కావున ఈ సదవకాశాన్ని ఈ ప్రాంత వాసులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె రవివర్మ, మేనేజింగ్ డైరెక్టర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కిమ్స్ హాస్పిటల్స్ అమలాపురం అండ్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. రేపు 16వ తారీఖు మంగళవారం రోజు, సెప్టెంబర్ 16 మంగళవారం ఉదయం 9:30 గంటలకి ఈ పాలకొల్లు పట్టణంలో పూలపల్లి రోడ్లో ఈ భవనంలో మెడ్ యునైటెడ్ అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో లేనటువంటి హాస్పిటల్ని ఇక్కడ అత్యంత అధునాతనమైనటువంటి వసతి సౌకర్యాలతోటి ప్రతిభ కలిగినటువంటి డాక్టర్లతోటి ఇక్కడ ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది ఇక్కడ ఏదైతే కార్డియోథెరక్ సర్జరీ, న్యూరాలజీ అంటే న్యూరో సర్జరీ, అలాగే పల్మనాలజీ, అలాగే గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఫార్మల్గా స్టార్ట్ చేసాం. 16వ తారీఖు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. దీనికి కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే మన మాన్య మంత్రివర్యులు, మనందరికీ ఇష్టలైనటువంటి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదాస్ గారు, జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఈ జిల్లా వరకు కూడా మేమందరినీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఇచ్చేస్తారు. మీరు కూడా ఇచ్చేసి ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఈ కింద బడుగు బలహీన వర్గాల వరకు అందరికీ కూడా అందేలాగా మీరు చేయడానికి చేసినటువంటి ఉత్సాహాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి, అలాగే రాజకీయంగా కూడా గత 40 సంవత్సరాలుగా నాకు ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది. నేను టీచర్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చేసినటువంటి విషయం మీకు తెలుసు. మీరు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. అలాగే మా అబ్బాయి రవివర్మ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తను పోటీ చేసి తను గెలిచి కూడా మీకు అందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ హాస్పిటల్ని మరి మంచి ఉద్దేశంతో మేము ప్రారంభిస్తాం. మీరందరూ కూడా దీనికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ సెలవు. జై హింద్, నమస్కారం. మనం మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ లోకల్లో అన్నీ మనకి బ్రాడ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. అంటే మీరు చెప్పిన మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఓబీజీ, ఆబ్స్టిక్స్, పీడియాటిక్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇక్కడ కనెక్టివిటీ వైజ్ కూడా చాలా డిఫికల్టీ. నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, ఆచంట, ఇంక్లూడింగ్ తణుకు, భీమవరం కూడా కనెక్టివిటీ వైజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎమర్జెన్సీ వస్తే ఆల్ ది వే విజయవాడ అని వెళ్ళాలి, కాకినాడ అని రావాలి. ఈ మధ్య కిమ్స్కి వస్తున్నారు. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కిమ్స్కి వస్తున్నారు, అమలాపురం బ్రాంచ్కి. బట్ ఏంటంటే ఇక్కడ ఏమి స్పెషాలిటీస్ లేవో ఆ స్పెషాలిటీస్ మీద మేము ఫోకస్ చేసాం. కార్డియాలజీ, కార్డియోథారక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రెంటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ, యూ నేమ్ ఎనీ స్పెషాలిటీస్, సర్వీసెస్ ఆర్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ ఏంటంటే ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్సు పాలకొల్లోనే స్టే చేస్తారు, ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు తప్ప మళ్ళీ కాకినాడ నుంచో, రాజమండ్రి నుంచో, విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్ చేయరు. కొన్ని రేర్ స్పెషాలిటీస్ ఉంటాయి, అవి మాత్రం కిమ్స్ నుంచి వస్తారు. ఎండోక్రైనాలజీ కానీ, లేదంటే రొమటాలజీ, ఇటువంటి కూడా మేము ఫెసిలిటీ నెక్స్ట్ 3 to 6 monthsలో అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ 6 monthsలో డౌన్ ది లైన్లో ఇక్కడ లేని ఆరోగ్య సంబంధించిన లేని వ్యవస్థ ఏదైతే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నాయో, హైదరాబాద్ కాదు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, అన్ని స్పెషాలిటీస్, అన్ని సర్వీసెస్ అమలాపురం మన మెడ్ యునైటెడ్ పాలకొల్లో అవైలబిలిటీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు 90% ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఓపీ స్టార్ట్ అయ్యి, బేసిక్ ఓపీ స్టార్ట్ అయిన తర్వాత మిగతా స్పెషాలిటీస్ కూడా ఎంగేజ్ చేసాం డాక్టర్లు. అంత విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి రావాలంటే డాక్టర్స్ రేర్ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ రేర్ స్పెషాలిటీస్ కూడా అవి కూడా మీకు మళ్ళీ కమ్యూనికేషన్ పెడతాం. ప్రతి 3 నెలలకు ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవుతాం. ఎనీ ఓపెన్ టు ఫీడ్బ్యాక్, మేము వెల్కమ్. ఎనీథింగ్ మీరు చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పేషెంట్. ఒక ఇండివిజువల్ ఓనర్ రన్ చేసే హాస్పిటల్ కాదు ఇది. ఒక ఇండివిజువల్, ఒక ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కూర్చునో, లేదంటే ఎండి రవివర్మ కూర్చునో చేసేది కాదు ఇది. ఇది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిపి రన్ చేస్తున్న హాస్పిటల్ ఇది. ఇదేంటంటే నేను ఇక్కడ నేను వచ్చి
నా ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ రాసి ఈ కేసు ఈయన వచ్చింది అడ్మిట్ చేయండి, మనకి ఈ మంత్ బిల్లింగ్ డబ్బులు సరిపోవట్లేదు, అడ్మిట్ చేసేయండి, ఈయన శుభ్రంగా ఉన్నాడు, ఏసెంట్ స్టంటు అని చెప్పడానికి ఎవరి చేతిలో ఉండదు. యూజువల్గా ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకో నాకు అర్థమైంది, అందుకు నేను దాని గురించి డీటెయిల్గా మాట్లాడుతాను. సో ఇక్కడ ప్రోటోకాల్ ఏంటంటే యూజువల్గా మనం ఇక్కడ ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నామో ఫాలో అవుతున్నామో యూజువల్గా హైదరాబాద్, ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఫాలో అవుతాయి. బట్ వేరే మనం వచ్చేటప్పటికి మీకు తెలుసు క్యాజువాలిటీ అని బోర్డు పెడతారు, క్యాజువాలిటీలో డాక్టర్ ఉంటారు. బట్ మన దగ్గర క్యాజువాలిటీ ఉండే డాక్టర్ కొన్ని హాస్పిటల్స్ అలాగుంటాయి, కొన్ని హాస్పిటల్స్ క్యాజువాలిటీ అని బోర్డు పెడతారు బట్ ఎంబీబీఎస్ డాక్టర్ని కూర్చోబెడతారు. బట్ వేరేజ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు నామ్స్ ప్రకారం 2 బెడ్లు ఇక్కడ ఉన్నాయి. 2 బెడ్లకి కూడా ఉన్న 2 బెడ్లు అయినా సరే దాని హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ చేసిన స్పెషలిస్ట్ డాక్టర్, వాళ్ళకి శాలరీ చాలా పెద్ద ఎత్తున ఇవ్వాలి. అంటే నేను కార్డియాలజిస్ట్కి ఎంత పే చేస్తున్నానో అంత పే చేసి తీసుకొస్తున్నాను. సో ఆయన చెప్పినట్టు అన్నెసరీగా వాళ్ళ ట్రీట్మెంట్ రాయర్ ప్రోటోకాల్ ఒకవేళ రాసిన ఆ రీజను అమలాపురంలో కమాండ్ సెంటర్ ఉంది, మిమ్మల్ని నెక్స్ట్ మంత్ తీసుకెళ్తాను, అక్కడి నుంచి డబుల్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఈయన వచ్చి ఫీవరు, ఈయన వచ్చి చిన్న జాయింట్ పెయిన్ అంటే అగైన్ బ్యాక్గ్రౌండ్లో సెకండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు మెయిన్ రోడ్ లోని బంగారు వర్తక సంఘం వారు వాయిస్ బోర్డ్ ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పాలకొల్లు పురవీధుల్లోని స్వామివారి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా కమిటీ వారు ఏర్పాటు చేసిన డీజే డాన్సులు, తీన్మార్ డప్పులు, బాణర్ సంచా భక్తులను ఆకర్షించాయి. కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రసాదం భక్తులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. Liga. From
జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ కార్యక్రమంలో పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1522వ రోజు శ్రీ కోడి విజయభాస్కర్ పాల్కొల్లు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీతల శ్రీను, రత్నం రాజు, పాలవలస తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Bhaskar garu. Happy birthday to you, Bhaskar garu. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు విజయ్ భాస్కర్ గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.